అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ చేనేతల దినోత్సవం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చేనేతల కుటుంబ సామాజిక నేత మాజీ ఎంపీ పుట్టారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, చేనేత వర్గానికి మీరు ఏం చేశారంటే? చేనేత వర్గానికి ఏం చేశాము అంటే, నేను ఎంపీగా ఉన్నప్పుడు చాలా ఈ క్లస్టర్స్ని తీసుకురావడము, కోడుమూరులో కానివ్వండి, మిగతా ప్లేసెస్లో ఇలా క్లస్టర్స్ని తీసుకురావడము. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్కిల్ ట్రైనింగ్స్ ఇప్పించి దానికి ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి కార్పెట్ ట్రైనింగ్ ఆదోనిలో పెట్టాను. కార్పెట్ ట్రైనింగ్ ఒకటి, తర్వాత ఈ కోడుమూరు ఇలాంటి ప్రాంతాలలో స్కిల్డ్ ఇంకా వాళ్ళకి ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకా బెటర్ స్కిల్స్ ఇచ్చేదానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టించాను. ఇలా కొన్ని కార్యక్రమాలు చేయించగలిగాను. మరి అన్ఫార్చునేట్లీ నేను గవర్నమెంట్లో లేను కాబట్టి, దో ఐ వాజ్ నాట్ ఇన్ గవర్నమెంట్లో లేకున్నా కూడా అప్పుడు నా ప్రయత్నంగా నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఏ విధంగా నేను కర్నూలుకి, నా నియోజకవర్గానికి, నా చేనేత వాళ్ళకి ఏ విధంగా సహాయపడతానా అని ఎప్పుడు కూడా నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. ఆ ప్రయత్నంలోనే టెక్స్టైల్ పార్క్ పెట్టినప్పుడు కూడా టెక్స్టైల్ పార్క్లోకి ఏ విధంగా మన ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి అని ఇన్వెస్టర్స్తో మాట్లాడడము, అది ఇన్వెస్టర్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని కారణాలు చెప్పడం, డెవలప్ అయితే కానీ మేము రాలేము అని వాళ్ళ ఎక్స్ప్రెస్ చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. సో నా వంతు ప్రయత్నం నేను ఎప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు కూడా నాకు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇవ్వడం జరిగింది. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎంపీగా 7 నియోజకవర్గాల కంటే ఇప్పుడు ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే కాదు, ఒక ఇన్ఛార్జ్గా నాకు ఒక ప్రాంతం ఉంది కాబట్టి ఈ ఎమ్మిగనూరు ప్రాంతం స్పెషల్లీ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ వీవర్స్కి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మీకు తెలుసు మాచాని సోమప్ప గారు ఏ విధంగా కృషి చేశారు, అప్పుడు వీవర్స్కి ఎలాంటి ప్రాధాన్యత ఉండేది, ఎటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొని వచ్చారు, అవన్నీ కూడా ఇప్పుడు మెల్లగా అవన్నీ మరుగైపోతున్నాయి. సో వాటిని ఏదైనా ఒకటి రివైవ్ చేయాలి, మనం ఏ విధంగా సహాయపడతాం అన్న ఒక ఆలోచిస్తూ ఇప్పుడు మేము ఒక యాప్ని డెవలప్ చేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాము. స్పెషల్లీ స్మాల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్గా ఉన్న వీవర్స్ ఎవరైతే ఉంటారో, ఇంట్లో చిన్నగా వాళ్ళు మగ్గం వేసుకుని అవి అమ్మాలి అనుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఒక మార్కెటింగ్ యాప్ ఒకటి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ లాంచ్ చేయబోతున్నాం. దీని గురించి నేను మా లీడర్, నాకు అవకాశం దొరికింది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా, నిన్న అన్నతో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నాకు తెలిసింది ఏంటంటే, మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా మేము ఆల్ దీస్ కామర్స్ సంస్థల ద్వారా టైఅప్ చేసి మేము మా ప్రభుత్వం చాలామందికి మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా కల్పించింది. సో మోస్ట్ పాపులర్ కామర్స్ ఉన్నాయి అంటే మనకి ఒకవైపు అమెజాన్, మరోవైపు ఫ్లిప్కార్ట్, మీషో లాంటివి ఉన్నాయి. అలాంటప్పుడు మీ యాప్ ఏం ఉపయోగం? ఇప్పుడు అవన్నీ కూడా చాలా పెద్ద యాప్స్ కదా, వాటికి చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ పెద్ద యాప్స్లో హ్యూజ్ బల్క్లో అవుతుంది. ఇక్కడ ఏంటంటే చిన్న వాళ్ళకి ఎవరైతే దే కాంట్ రీచ్ అవుట్, దానికి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము. మేము వెళ్ళి వాళ్ళకి మీ ప్రోడక్ట్ని మన యాప్లో అప్లోడ్ చేయండి, అది చేసిన తర్వాత దీన్ని మార్కెటింగ్ మేము చేస్తాము. ఇది మార్కెటింగ్ మేము చేసినప్పుడు ఎవరైనా బయర్ వస్తే ఆ బయర్ మీ ఏ ప్రోడక్ట్ మీరు అయితే ఎంత ఫిక్స్ చేస్తారో అదే అమౌంట్ మీకు మేము ఇచ్చేస్తాం. మిగతా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ మేము తీసుకుంటాం. ఈ విధంగా బుటా ఫౌండేషన్ మేము హెల్ప్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం. అంటే మనం చూస్తున్నాము చేనేతపురం ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, లేకపోతే ఎన్నికల హామీ వస్తామని, లేకపోతే మీ ఇన్సైడ్ అజెండా మీరు పొలిటికల్ లీడర్ ఎదగాలని, అందులో భాగంగా ఇవన్నీ కావాలని ఉద్దేశం చేస్తున్నటువంటి ప్రయత్నమే. పొలిటికల్ యాంగిల్లోనే చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు చేయక్కర్లేదు, ఎలక్షన్స్ ముందర చేయొచ్చు. ఎలక్షన్ ముందర చేస్తే అది డిఫరెంట్ యాంగిల్లో వెళ్తుంది. మా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఇక్కడ చేనేతలకు ఏదైనా చెయ్యాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైనా చెయ్యాలి అన్న ఒక ఆలోచనతో మేము చేస్తున్న ప్రయత్నమే ఇది. మీరు చూస్తే నేను కర్నూలు హాస్పిటల్లో ఏదైతే సర్వీస్ పెట్టానో ఇప్పటికీ ఆ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నాను. ఇది పొలిటికల్ యాంగిల్ కాదు, ఇది కంప్లీట్లీ ప్యూర్లీ ఆన్ సర్వీస్ యాంగిల్లోనే మేము చేస్తున్నాము. నేను పొలిటీషియన్గా ఉన్నదానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, పబ్లిక్కి రీచ్ అవుట్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. నేను పబ్లిక్కి తొందరగా రీచ్ అవ్వచ్చు, ఆ కనెక్టివిటీ అనేది తొందరగా అవుతుంది. మా ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తే ఐ కెన్ డూ ఇంకా బెటర్గా నేను చాలా చేయొచ్చు. అంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామనేసి అనేక సందర్భాలు జరుగుతూ ఉంది. చేనేతపురికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కళ నెరవేరేటువంటి పరిస్థితులు ఏం? టెక్స్టైల్ పార్క్ 2014లో కూడా పెట్టారు.
అప్పుడు ఎప్పుడు కూడా అప్పుడు ఇంకా ఫెసిలిటీస్ ఏవి ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా కూటమి ప్రభుత్వం మళ్ళీ టెక్స్టైల్ పార్క్ని ఇనాగ్రేట్ చేశారు, మళ్ళీ లాంచ్ చేశారు. ఇప్పుడు కూడా అక్కడ కనుక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోతే అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అదే హ్యావ్ టు అలొకేట్ ద ల్యాండ్, రోడ్స్ లే చేయాలి, వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తూ ఎవరైనా ఇక్కడ వచ్చి ఏదైనా పెట్టాలి అనుకున్న వాళ్ళకి సబ్సిడీ కూడా ఇవ్వాలి. అప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు, అప్పుడే అది ఒక షేప్గా వస్తుంది. లేకపోతే అది చేయనంత వరకు అది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది, దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. ప్రభుత్వాలు ఈ చేనేతలకు జిఎస్టీ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది, ఎలా చూడాలి? అది జిఎస్టీ ఆల్రెడీ ఉంది. రియంబర్స్మెంట్ చేస్తామనేసి కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో ఒక ప్రామిస్ చేశారో అప్పుడు ఏమన్నారంటే జిఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తాము, 500 యూనిట్స్ దాకా మరమగ్గాలకి ఉచిత విద్యుత్ని ఇస్తాము, 200 యూనిట్స్ దాకా సొంత మగ్గాలు ఉన్న వాళ్ళకి అంటే హ్యాండ్లూమ్ మగ్గాలు ఉన్న వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తాము, అలాగే షెడ్లు ఇస్తాము, ఇంకా మేము ఇల్లులు ఇస్తాము, తర్వాత వీళ్ళందరికీ పెన్షన్స్ ఇస్తాము, తర్వాత వీళ్ళందరికీ 20,000 ఏదో ఇస్తాము. అంటే మేమైతే ఏదైతే ఆర్థిక సహాయం చేస్తామో అవన్నీ చేస్తామన్నారు, ఏవి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు కేవలం ఇప్పుడు వచ్చేసి జిఎస్టీ రియంబర్స్మెంట్ అంటున్నారు. జిఎస్టీ రియంబర్స్మెంట్ కూడా ఏ విధంగా చేస్తారో అనేది కూడా క్లారిటీ ఇంకా లేదు. ఎందుకంటే అది ఎవరికి రియంబర్స్మెంట్ చేస్తారు, ఏ విధంగా రియంబర్స్ చేస్తారు అనేది నేను కొంతమంది వీవర్స్తో మాట్లాడడం జరిగింది. వీవర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఇంకా నేను అడిగిన క్వశ్చన్లకి వాళ్ళకి ఆ క్లారిటీ లేదు. ఎలా రియంబర్స్మెంట్ అవుతుందో ఏంటో ఇంకా మాకు కూడా తెలియదు, చూడాలి ఎలా ఉంటుందో అని. వీటన్నిటికీ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఏదున్నా పర్లేదు, స్టేట్ గవర్నమెంట్ మటుకు ఈ జిఎస్టీ అనేది తీసేశారు అనుకోండి, వితౌట్ జిఎస్టీ అంటే అప్పుడు ఈజీగా అయిపోతుంది. సో చితికిపోయినటువంటి ఈ చేనేతల బతుకులు మారాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వీళ్ళ అందరికీ కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ కూలీ అనేది సరిగ్గా రాక, వాళ్ళకి ఆర్థికంగా సరిగ్గా అందుబాటులో లేక, ఏదైతే వ్యవస్థ లేకపోయేసరికి వీళ్ళందరూ కూడా వేరే ఇండస్ట్రీలకు వెళ్ళిపోవడం, వేరే దానికి జరిగిపోతుంది. ఈ హ్యాండ్లూమ్ అనేది ఇంకా తగ్గిపోతుంది. హ్యాండ్లూమ్ అనేది ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చాయి. పవర్ లూమ్స్ వచ్చాక ఏమైపోయిందంటే మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. పవర్ లూమ్స్లో ఫాస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, తక్కువ రేటుకి అమ్మేయచ్చు. మరి అదే అయిపోతే ఫ్యూచర్ ఎంత అంటే భయంకరంగా ఉంటుంది అంటే స్లోగా హ్యాండ్లూమ్ అనే వ్యవస్థనే తగ్గిపోతుందేమో అన్న ఒక భయం వేస్తుంది. ఎందుకంటే దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. ఏదైనా ఒక నైపుణ్యం అనేది అది అంతం కాకుండా ఉండేదానికి వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎక్కువగా ఇవ్వాలి. ఎవరైతే నైపుణ్యం స్కిల్ ఉంటుందో వాళ్ళకి హైయెస్ట్ పే వచ్చేలాగా ఇప్పుడు ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రతి దగ్గర అంటే ఈ పవర్ లూమ్స్లోకి కంటే కూడా హ్యాండ్లూమ్ వాళ్ళకి సబ్సిడీలు ఎక్కువగా ఇవ్వాలి. వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మళ్ళీ అది రివైవ్ అయ్యి దాంట్లోకి మళ్ళీ ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు చాలామందికి సిటీస్లో ఏదైతే పవర్ లూమ్ మీద సారీ అయిందా, హ్యాండ్లూమ్ మీద సారీ అయిందా తెలీదు. వాళ్ళకి మార్కెట్లో పెట్టి అమ్మేస్తే వాళ్ళు కూడా ఎవరైనా ఏది చెప్తే ఇది హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ అని బిలీవ్ చేస్తారు. వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే నేసే వాళ్ళకే తెలుస్తుంది, వెరీ ఫ్యూ పీపుల్కి తెలుస్తుంది ఇది హ్యాండ్లూమ్ అని. సో ఆ హ్యాండ్లూమ్ అనేది ఆ స్కిల్ని నేర్పించాలి. మన దేశంలోనే ఒక గొప్ప స్కిల్ ఏదైనా ఉంది అంటే అది హ్యాండ్లూమ్. అసలు అప్పుడే చరిత్ర ఉంది కదండి, అగ్గిపెట్టెలో చీర తయారు చేసి పెట్టిన ఆ చరిత్ర మన దగ్గర కనుమరుగు కాకుండా ఉండాలి అంటే హ్యాండ్లూమ్ని మనం గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ జీవితాలలో వాళ్ళకి అంటే మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి అంటే మటుకు గవర్నమెంట్ వాళ్ళకి చేయూతనిస్తే తప్ప, వాళ్ళ చేయి పట్టుకొని మేమున్నాము, మీకు ధైర్యంగా ఉండండి, ఇవన్నీ కూడా మీకు మేము సౌకర్యాలు లబ్ధి కలిగిస్తాము అంటేనే అప్పుడు కానీ మార్పు రాదండి. మీ చేనేతలకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? చేనేతలకు మన కళని మనం ప్రోత్సహించుకోవాలి. అట్ ద సేమ్ టైం అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఆర్థికంగా బలంగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ఆర్థికంగా బలంగా లేకుండా మనం ఇదే స్కిల్లో ఉండాలంటే కూడా కష్టమవుతుంది. కాబట్టి తప్పకుండా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న ఆల్రెడీ చాలా సహాయం చేశారు. మీ స్కిల్ని మటుకు మర్చిపోవద్దు, ఎందుకంటే అది ఒక గొప్ప వరం, దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. ఆ స్కిల్ని మనం నేర్చుకోవాలి, అది ముందుకు తీసుకొని వెళ్ళాలి. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎమగనూరులో స్పెషల్లీ
వీవర్స్ కోసం ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి, మేము డిస్కస్ చేస్తున్నాము. సో మా శక్తికి తగినంత దాంట్లో ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంది. ఫ్యూచర్లో డెఫినెట్లీ వీ విల్ కమ్ అప్ విత్ వన్ మోర్ స్కీమ్ తోటి ఇంకొక స్కీమ్ ఆలోచించుకొని ముందుకు వస్తా అని చేనేతలందరికీ కూడా, ఎమ్మిగనూరు చేనేతలందరికీ కూడా తెలియజేస్తున్నాను. చేనేతలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. అంతరించిపోతున్నటువంటి ఈ హస్తకళను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని బుట్టా రేణుక చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.